హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం చిన్న చిన్న ఊతప్పల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇవి ఎక్కువగా పెళ్లి భోజనాలలో మనకి వెరైటీస్ ఎక్కువగా పెట్టినప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఊతప్పల్ని మనకి రెడీ చేసి పెడతారు. ఇప్పుడు వీటిని చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు మినపగుండిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి 2.5 కప్పుల రేషన్ బియ్యం ఉంటాయి కదండి, వాటిని వేసుకుంటే మనకి పిండి ఒదుగనేది బాగా వస్తుంది. ఇలా 1 కప్పు మినపగుండికి 2.5 కప్పుల బియ్యం వేసుకున్న తర్వాత 1/2 కప్పు పచ్చెనపప్పును కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని శుభ్రంగా కడిగి పప్పు బియ్యం మునిగే వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా 2 గ్లాసుల వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పుని మూత పెట్టుకొని ఒక 5-6 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత చూసారా, ఇలా బాగా మెత్తగా నానిపోయిందనమాట. ఇలా నానిపోయిన పప్పుని మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. అలా శుభ్రంగా కడిగిన పప్పుని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా జార్లో వేసుకున్న పప్పులో పప్పు మునిగే వరకు వాటర్ని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు ఈ పప్పుని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకోవాలి. వేసుకొని మిగతా పప్పు బియ్యం కూడా మళ్ళీ అదే జార్లో వేసేసుకొని సరిపడినంతగా వాటర్ వేసుకొని దాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా గిన్నెలో మొత్తం పిండి అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఇంత మెత్తగా ఉండాలన్నమాట పిండి. అలా గ్రైండ్ చేసుకొని గిన్నెలో వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని దీన్ని ఓవర్ నైట్ అంతా కూడా పులియబెట్టుకోవాలి. అలా పులియబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో పిండి. ఇలా బాగా పొంగాలన్నమాట. ఎంత బాగా పొంగితే మనకి దోశ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా పొంగిన పిండిలో ఇప్పుడు సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. కొంచెం పిండి ఎక్కువగా ఉండింది కదా, అందుకని 1.5 టీ స్పూన్ వేసాను. వేసిన తర్వాత ఇలా బాగా ఆ నురుగంతా పోయే వరకు మనం పిండిని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి పిండి క్వాంటిటీ అనేది ఆ ఉబ్బదనం అనేది కొంచెం తగ్గిపోతుంది. ఇప్పుడు ఇలాగా కలుపుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారా, దోశ ఎలా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందో అలాగా పిండి జారుగా ఉండేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. మొత్తం ఒకేసారి వేసుకోకుండా ఇలా ఒక చిన్న గిన్నెలో వేసేసుకొని మిగతా పిండిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలాగా కొంచెం ప్యాన్ మీద ఆయిల్ అంతా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత కొంచెం ప్యాన్ వేడెక్కుతుంది కదండి. ఇప్పుడు ఒక గరిటెని తీసుకొని చిన్న చిన్న ఊతప్పల్లాగా రౌండ్గా వేసుకోవాలన్నమాట. ఒక్కొక్క గరిటెకి 2 అలాగా అవుతాయి అన్నమాట. ఇలాగా పెంక నిండుగా ఎన్నైతే మనకి ఊతప్పలు పడతాయో మీరు వేసుకునే సైజుని బట్టి ఉంటుందండి. నేనైతే ఇలాగ వేస్తున్నాను. ఒక 5 ఊతప్పలు అనేటివి పడుతున్నాయి. ఇప్పుడు ఇలా వేసేసుకున్న చిన్న చిన్న ఊతప్పల మీద మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని ఇలా మీద అప్లై చేసుకోవాలి, అంటే వేసేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువగా వేసుకోవాలి, లేదంటే మీరు చూసి తినేదాన్ని బట్టి వేసుకోండి. అలా ఆనియన్ వేసుకున్న తర్వాత 2-3 చిటికెళ్ళంతా జీలకర్రని కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఉతప్పల మీద ఒక్కొక్క టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటూ మంచిగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా, అంటే తినేదాన్ని బట్టి మనం ఉతప్పలు అనేది ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా తినాలనుకుంటే కొంచెం సిమ్లో పెట్టుకొని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. లేదు అని అంటే కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని ఫ్లిప్ చేసుకొని రిటర్న్లో వేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెం ఫ్రై అయితే బాగుంటాయండి. మనకి పెళ్ళిళ్ళల్లో మాత్రం 1 సైడే కాల్చి వేస్తారండి. మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి మనం తినేదాన్ని బట్టి ఫ్రై చేసుకోవచ్చు. చూసారా, 2వ సైడ్ కూడా ఎక్కువసేపు అవసరం లేదండి, కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఎంతో ఈజీగా చిన్న చిన్న బుజ్జి ఊతప్పలు రెడీ అయిపోయాయి. ఇవి పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారండి, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ఇలాగా తయారు చేయండి.
మళ్ళీ ఇలానే ఇంకొకసారి ఊతప్పల్ని వేసేసుకొని వాటి మీద ఆనియన్ని వేసేసుకుందాం. పిండి మొత్తం మనం ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇదే పిండితో మనం దోశలు వేసుకోవచ్చు, పొంగనాలు వేసుకోవచ్చు, ఇలా చిన్న చిన్న ఊతప్పలు వేసుకోవచ్చు. పిండిలో అన్నీ మిక్స్ చేసి ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇలాగా జీలకర్ర అన్నీ వేసేసి అలా కలుపుకొని కూడా మనం ఊతప్ప వేసుకోవచ్చు. మనకి ఒక్క పిండితో 3-4 రకాలుగా మనం టిఫిన్స్ని తయారు చేసుకోవచ్చు. చూసారా ఊతప్ప ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇలాగా ఫ్రై చేసుకున్న ఈ బుజ్జి బుజ్జి ఊతప్పల్ని అదే ప్లేట్లోకి వేసేసుకుందాం. చూసారా ఎంతో ఈజీగా టేస్టీగా రెడీ చేసుకునే చిన్న చిన్న ఊతప్పలు రెడీ అయిపోయాయి. ఇవి పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి. మీకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఒకసారి ఇలాగా చేసి పెట్టండి. మళ్ళా ఇవే కావాలని అంటారు. ఈ ఊతప్పలకి కొబ్బరి చట్నీ కానీ, అల్లం పచ్చడి కానీ, టొమాటో పచ్చడి కానీ ఏదేంతో అయినా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ని మీరు చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.